నిన్న చిలకలూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభ సక్సెస్ అయినప్పటికీ ప్రజాగళం సభలో ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి కానీ విమర్శలు చేయని నేపథ్యంలో అసలు ప్రధాని మోదీ గారు జగన్పై విమర్శలు చేయకుండా ఉండడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, నిన్న ప్రజాగళం సభ సక్సెస్ అయినప్పటికీ ఆ సభలో ప్రధాని మోదీ గారి ప్రసంగం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రసంగంలో ఎక్కడ జగన్ గురించి కానీ అలాగే జగన్ ప్రభుత్వం గురించి కానీ జగన్ పాలన గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఇప్పుడు అది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం అసలు జగన్మోహన్ రెడ్డి మీద ప్రధాని మోదీ విమర్శలు చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? అదేమన్నా రాజకీయ వ్యూహమా, లేదంటే తెర వెనుక ఏదన్నా జరుగుతోందా అంటే ఏం చెప్తారు? రాజకీయ వ్యూహం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రజలకి రాజకీయ నాయకులకి దూరం పెరగటంగా కూడా చూస్తాను నేను. ప్రజల ఆకాంక్షలకి పాలకుల భరోసా ఇవ్వటానికి మధ్యలో చాలా దూరం పెరిగిపోయింది. ఇదివరకు రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళంటే ప్రజల మనసుల్లో ఏముంది, ప్రజలకి ఈరోజు ఏం కావాలి అని చూసేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ప్రజలకు ఏం కావాలి అంటే కంటే కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ఏం అవసరమో అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాలు తద్వారా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే ప్రజల ఆకాంక్షలు ఆశలు వీళ్ళకి దరిదాపుల్లో కూడా రావట్లేదు. దానికి తార్కాణమే నిన్నటి సభ. ఏంటంటే ప్రజలు చాలా అగ్రహోదగ్రులై ఉన్నారు. చాలా నిరాశతోనూ అశాంతితోనూ నిండిపోయి ఉన్నారు. అందుకోసం వచ్చారు, బయటకు వచ్చారు, సభకు వచ్చారు. కానీ ఈ వచ్చిన ప్రజలకి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎలక్షన్ల ముందు ఇదే ప్రభుత్వం కొనసాగాలనుకుంటున్నారా, ప్రభుత్వం మారాలనుకుంటున్నారా, మారితే ఏ రకమైన మార్పు కావాలనుకుంటున్నారు, ఏ విధమైన భరోసాలు ఈ సభలో మనకి మేనిఫెస్టో రూపంలో దొరుకుతాయి అనే ఒక ఆశతోటి ప్రజలు వస్తే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు వాళ్ళ పార్టీల ప్రయోజనాలే ప్రజల ఆకాంక్షల్ని బూడిదలో కలిపేసినాయి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బలీయమైన ఆకాంక్ష ఏంటి అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ దాని యొక్క ఆర్థిక లక్ష్యాలు కనిపిస్తున్నాయి తప్పితే ఇక్కడ ప్రజల ఆశలు ప్రజల ఆకాంక్షలు వాళ్ళని మనం ఎట్లా వాళ్ళ సమస్యలు కావచ్చు ఎలా ఒడిసి పట్టాలి, వాటికి పరిష్కారం ఎలా చెప్తే ప్రజలు సంతోషిస్తారు అనేది లేదు ఎక్కడ. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, మొరార్జీ దేశాయ్ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, ఇంకా మాట్లాడితే ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజల ఊపిరికి వాళ్ళ ఊపిరికి వ్యత్యాసం కనిపించేది, అంతరాలు కనిపించేవి కాదు. వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు అంటే ఆ నినాదానికి వీళ్ళు అసలు తన్మయులైపోయి అవుతుందా లేదా తర్వాత విషయం. ముందైతే ఇది మా అవసరం, మా అవసరాన్ని వాళ్ళు గుర్తించారు అని ఒక మాట ఉంటుంది మనకి, తొలకరి జల్లులు అని. తొలకరి జల్లులు పడినప్పుడు భూమి ఎట్లా పులకరిస్తుందో అలా ప్రజలు ఆ క్షణానికి ఆ క్షణం తన్మయులైపోయి అమ్మయ్య మా బాధలు వాళ్ళు అర్థం చేసుకున్నారు, మా అవసరాలను వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు గరీబీ హఠావో అని ఒక నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ. ఆ నినాదం ఈ రోజుకి ప్రజలకి గుండెల్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఆ రోజు పేదరికం ఉంది, పేదరికాన్ని నేను పారద్రోలుతాను అన్నది. అది ప్రజలకి నాటుకుంది. రోటీ కపడా మకా అందామే అంటే ఆ రోజు ప్రజలకి తిండి, బట్ట, గూడు, ఆ మూడు గురించి మాట్లాడింది.
అది ఆ రోజు దేశంలో ఉన్న 90% ప్రజల్ని ఉద్దేశించి ఆవిడ మాట్లాడిన మాట. అది కనెక్ట్ అయ్యారు ప్రజలు. ఇవాళ మీకు ఏ ఒక రాజకీయ పార్టీ అని కాదు, సాక్షాత్తు అదే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా లేదు, ప్రజల ఆశలకు దగ్గరగా లేదు. అందుకే వాళ్ళు ఆ ప్రజలు తమ వైపు ఉండేలాగా మసలుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య, ఇంత గాఢాంధకారంలో కూడా ఒక చిన్న మినుకుమంట ఆశ భారత్ జోడో యాత్ర కల్పించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆయన తిరుక్కుంటా అన్ని ప్రాంతాలకి వస్తే రకరకాల ప్రజలు ఆయన కలవడానికి ప్రయత్నం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అందరినీ ఆయన కలవలేకపోవచ్చు, కానీ అందరినీ అడ్రస్ చేశాడు రాహుల్ గాంధీ. తర్వాత న్యాయయాత్ర అని చెప్పి నిన్నే బాంబేలో మొన్నో ముగిసింది. అది అంతే, అందరికీ న్యాయం లేదు, ఇవాళ న్యాయం కావాలి అని మాట్లాడాడు ఆయన. భారత్ జోడో యాత్ర అంటే అందరం చెయ్యి కలుపుదామని చెప్పి మాట్లాడాడు. ఇవి వాళ్ళ ప్రజల తపన. అది మరి ఈ మీటింగ్లో ఎందుకు మోడీ అలా మాట్లాడలేకపోయాడు అంటే గనక, ఇవాళ ప్రస్తుతం మోడీ ఉన్న పరిస్థితి గట్టిగా మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటే, కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనతో ఏకీభవించకపోయినా ఆయన ఒక దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఓకే, కానీ ఆ దారుణమైన పరిస్థితి నుంచి ప్రజల్ని కాపాడటానికి ఒక మెస్సయ్య రూపంలో ఇంకొక పార్టీ రెడీగా లేదు. ప్రజలు రెడీగా ఉన్నారు. ఇవాళ మాకొక నీతివంతుడైన వ్యక్తి, ధర్మ పరిపాలన చేసేవాడు, మా సమస్యల్ని పట్టించుకునేవాడు, మా సమస్యలను తన సమస్యగా ఆలోచించే ఒక నాయకుడు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇవాళ. అందుకే అంతమంది జనాలు వచ్చారు. ఆ వచ్చిన జనాలకి వాళ్ళ ఆశల మీద ఏమంటారు, నీళ్లు చల్లిన విధానంగా మోడీ ప్రసంగం ఉంది. ఈ మధ్యకాలంలో మోడీ ప్రసంగం, ఇంత పేలవమైన ప్రసంగం నేను ఇక్కడే చూశాను. ఇది చూశాక నాకు అనిపిస్తుంది, ఇంకా నమ్మకం పెరుగుతుంది నాకు. మోడీ తాను మొన్న కేసీఆర్ మాట్లాడుతుంటే ఎట్లా అయితే ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయిన కేసీఆర్ని చూసామో ఎలక్షన్స్ ముందు, మోడీని కూడా అలాగే చూసాం. ఎంత నిస్సహాయంగా కేసీఆర్ ఎంత నిస్సహాయంగా మాట్లాడాడు మీరు గమనిస్తే. ఓడించండి, అప్పుడే తెలుస్తుంది మీకు మీ బాధలు ఏంటో మీకు అన్నాడు. మరి ఇంకొకసారి ఓడించండి, నేను రెస్ట్ తీసుకుంటాను, మీకే నష్టం అని బెదిరించాడు. ఆ స్థాయిలో ఉంది మోడీ పరిస్థితి కూడా. లేకపోతే నువ్వు ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఇంటెలిజెన్స్ మొత్తం చెప్తున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది. గెలవబోతున్న పార్టీతోటి నువ్వు సయోధ్య పెట్టుకొని, పొత్తు పెట్టుకొని, ఆ పార్టీ ఎవరి మీద అయితే పోరాడుతుందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మన తెలుగు సామెత ఉంది, సిద్ధన్న అద్దెకి రాను వచ్చాడు, పాను పోయాడు, ఏం చేశాడు అంటే వచ్చాడు వెళ్ళాడు అని. మోడీ అంతే చేశాడు, వచ్చాడు. అశేష జనవాహిని వచ్చింది, అటు 15 కిలోమీటర్లు ఇటు 15 కిలోమీటర్లు ట్రాఫిక్ అంతా స్తంభించిపోయేంతమంది జనాలు వచ్చారు. ఆ జనాలను ఉద్దేశించి ఈ ఎలక్షన్ ద్వారా మీకు పట్టిన పీడ వదిలిపోతుంది. రాక్షస పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో, అవినీతి పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ పరిపాలన నుంచి మీరు రక్షణ కావాలి అనుకుంటే, రక్షించబడాలి అనుకుంటే, ఈ చంద్రబాబు నాయుడు మా కూటమిని మీరు ఆశీర్వదించండి, మీరు స్వాగతించండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డిని ఏమి మాట్లాడిన కాడికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఫ్లైట్ దండగా ఆ సభ పెట్టడానికి ఎంత భారీ ఖర్చు అయి ఉంటుంది.
అసలు ఎందుకు రావాలి ఇలాంటి చోట్లకి? నువ్వు ఎంత ధైర్యం ఇవ్వాలి? ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్న నాయకులందరికీ నువ్వు ఒక ధైర్యం ఇవ్వాలి. అది బీజేపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ, నీకు అనవసరం, నాకు అనవసరం. ఆ 3 పార్టీల అభ్యర్థులకి నువ్వు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మేము గెలవబోతున్నాం, మేము గెలిచి తీరుతాం, మేము విజయదుంది మోగిస్తాం అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇచ్చేటట్లుగా నువ్వు మాట్లాడాలి. ఎందుకు వచ్చా? ఆంధ్ర చూసిపోదామని వచ్చావా? నువ్వు కట్టనివ్వకుండా చేసిన అమరావతి కట్టని ప్రదేశం ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారో చూడ్డానికి వచ్చావా నువ్వు? అంటే ఎవరన్నా చచ్చిపోతే పరామర్శించడానికి వచ్చావా నువ్వు? లేకపోతే ధైర్యంగా మీరందరూ ముందుకు రండి, కేంద్రంలో నన్ను గెలిపించండి, రాష్ట్రంలో మా కూటమిని గెలిపించండి అని చెప్పడానికి వచ్చావా నువ్వు? మళ్ళీ పైగా సన్నాయి నొక్కుల మధ్యలో ఏంటి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా మంత్రులు అవినీతి చేశారు. మంత్రులు అవినీతి చేస్తుంటే ముఖ్యమంత్రి గుడ్డి గుర్రాలు పళ్ళు తోముతున్నాడా, లేకపోతే గాడిదలుగా వస్తున్నాడా? ఏం చేస్తున్నాడు మరి? ఆయన నేను జీతం తీసుకోవట్లేదు కనుక నేను పరిపాలన చేయాలి, వీళ్ళందరినీ కాపు కాయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడా? రూపాయి ముఖ్యమంత్రి కదా మరి. అందుకని ఎవరేం చేసినా పర్వాలేదని ధృతరాష్ట్రులాగా అదేదో ఎవరో ఒక రాజు కళ్ళ గంతలు కట్టుకుంటాడు కదా, కళ్ళు పోయినాయి అని చెప్పి. అదే కళ్ళు లేని మనిషి ఉంటాడు కదా రాజు, అలాంటి లాగా తయారయ్యావా నువ్వు? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని నువ్వు మాట్లాడాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని అడగొచ్చు కదా నువ్వు, ప్రధానమంత్రివి అంటే. ఇంకొక అనుమానం వచ్చి ఉంటుంది ఇట్లా అడిగితే. ఒకవేళ ఎవరైనా ప్రెస్సు మరి ఆయన ఏమీ చేయట్లేదని తెలిసి మీరేమి చేయలేదేంటి అని అడుగుతారే అని అనుకున్నావా? ఎందుకు నువ్వు మాట్లాడలేదు సరిగా? లేదు అంటే గనక ఏది ఏమైనా నీ సామంతరాజు కప్పాలు బాగానే కడుతున్నాడు కాబట్టి మళ్ళీ అతనే గెలవాలి అని నీకేమైనా దుర్బుద్ధి ఉండే తెలుగుదేశాన్ని అధోగతి పాలు పట్టించడానికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నావా? ప్రపంచం అంతా అనుకుంటుంది నువ్వు మాతో కలుస్తావా కాలవ్వా, ప్రేమిస్తావా ప్రేమించవా, లేదంటే యాసిడ్ పోయినా అన్నంత రేంజ్లో నువ్వు తెలుగుదేశాన్ని లాక్కొచ్చి పొత్తు పెట్టుకున్నావని ప్రపంచం అంతా అనుకుంటుంది. అదే నిజం అనుకోవాలి ఇప్పుడు. అంటే నువ్వు శలీసారథ్యం చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకున్నావు? ఓ పక్కన నువ్వు అక్కడ కాంగ్రెస్ లేదు బలంగా, అన్న చెల్లి ఒకటే అని మాట్లాడతావు. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు ఇంకో రకంగా మాట్లాడతాడు. అసలు మీరందరూ కలిసి ఏం చేశారు ఇక్కడికి వచ్చి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి వెళ్ళారు. అంతకంటే నాకైతే ఏమీ కనిపించట్లా ఇక్కడ. ఎంత ఎతికినా కానీ, ఇన్ని సభలు చూసాం కానీ ఏ సభలోనూ ఇలాంటి విచిత్ర వాతావరణం లేదు. పైగా ఎన్నికల ముందు అంటే గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి నాకు రాజకీయాలకు మించినటువంటి బంధం ఉందంటూ చెప్తూ వస్తున్నారు. అవును, అంటే నిన్నటితో ఆ బంధం ఏంటనేది జనాలకు అర్థమైందంటారు? కరెక్టే. జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సు కోరుతున్న మోడీ, జగన్మోహన్ రెడ్డిని 10 కాలాల పాటు కాపాడే మోడీ. అలాగే ఆర్థిక సంస్థలు, నిఘా సంస్థలు పలానా వాళ్ళ పాస్పోర్ట్లు మీరు స్వాధీనం చేసుకోండి అంటే పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోకపోగా దేశం దాటించాడు ఈ మోడీ కొంతమంది ఆర్థిక నేరస్తుల్ని. ఈ ఆర్థిక నేరస్తుల్ని విదేశాలకు పంపడం ఎందుకులే అని స్వదేశంలోనే అట్టి పెట్టుకుని ఒక రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే నువ్వు చక్కగా చేసుకో, నీకు ఏ విధమైన ఆటంకం ఉండదు, నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని ఇన్వర్టెడ్ కామాస్లో నువ్వు మాకు కప్పం కడుతున్నంత వరకు అని చెప్పినట్లుంది తప్పితే వేరే రకంగా లేదు. ఇది ఏది ఏమైనా మరి అపర మేధావిగా కొనియాడబడుతున్న మోడీ కావాలనే తప్పటడుగులు వేస్తున్నాడా, పొత్తు ధర్మానికి తిలోదకాలు ఇచ్చాడా అంటే అవుననే అనిపిస్తుంది. ఓకే.